హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. కలకత్తా మెడికో అత్యాచార కేసు ఎన్నో మలుపులు తిరగడం మనం చూస్తున్నాం సార్. ఎన్నో కొత్త విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా చేశారంట కదా, మరి ఆ పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? ఇలా పెద్ద ఉద్యమం జరిగింది, దాదాపు 12 గంటలు చేశారు సార్. సో అలాగే పోలీసుల పాత్ర కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యిందని కూడా అని అంటున్నారు. మరి పోలీసులు ఏ విధమైన పాత్ర దీంట్లో పోషించారు? ఎటువంటి విషయాలు ఇప్పటివరకు అయితే బయటపడ్డాయి సార్? కలకత్తా మెడికో ఆర్జికర్ మెడికల్ యూనివర్సిటీ అమ్మాయి 31 ఇయర్స్ ట్రైనీ అమ్మాయి డాక్టర్. సో ఆ అమ్మాయి అత్యాచారం ఇదే హత్య అనేది దేశానికి కుదిపేసింది. సుప్రీంకోర్టు కూడా సుమోటోగా కేసుని టేకప్ చేసింది. సో ఇప్పుడు సిబిఐ 5వ రోజు నుంచి సిబిఐ కూడా ఎంటర్ అయింది. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ ఎంటర్ అయిన తర్వాత కేసు అనేది సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. సిబిఐ కూడా దాని మీద ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా దానికి ఏర్పడింది. వితిన్ 15 డేస్లోనే కేసును ముగించడానికి రెడీగా ఉన్నామని మమతా బెనర్జీ స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇందులో ప్రధాన నిందితుడు ఇప్పటి వరకు సంజయ్ రాయ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. అతను సివిక్ వాలంటీరు, అంటే పోలీసులతో కలిసి పనిచేస్తుంటాడు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు. అటువంటి వాలంటీర్ సిస్టమ్ బెంగాల్ అంతా కూడా ఉందన్నమాట. సో ఇతను కూడా అట్లా పనిచేస్తున్నాడు. ఇతను హాస్పిటల్కి బయట అవుట్ పోస్ట్ ఉంది, పోలీస్ అవుట్ పోస్ట్, దాంట్లో ఉండి పనిచేస్తాడు. ఇప్పుడు ఏంటంటే అతనికి ఇంకొక 4గురికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయడానికి హైకోర్టు పర్మిషన్ తీసుకునింది సిబిఐ. పాలిగ్రాఫ్ టెస్ట్ మొన్న చేశారు ఇతనికి. పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏందో నేను డీటెయిల్గా చెప్పాను. ఇది మన దేశంలో లీగల్గా అయితే రికగ్నైజ్, అంటే కోర్టులో ఈ సాక్ష్యం నిలవదు. పాలిగ్రాఫ్ టెస్ట్లో ఒక ముద్దాయి ఏం చెప్తాడో అది కోర్టులో అయితే నిలవదు, కానీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్గా పనికి వస్తుంది. రేపు ఆర్గ్యుమెంట్స్ చెప్పడానికి కోర్టుకి కొంత హెల్ప్ అవుతుంది. ఓకే, సాక్ష్యంగా అయితే పరిగణించకూడదు. సో ఈ నేపథ్యంలో పాలిగ్రాఫ్ టెస్ట్ పెడదాం అనుకున్నారు. పాలిగ్రాఫ్ టెస్ట్ పెట్టినప్పుడు ఏందవుతుంది, బేసిక్గా పాలిగ్రాఫ్ టెస్ట్నే లై డిటెక్టర్ టెస్ట్ అని కూడా సామాన్య భాషలో అంటారు. లై డిటెక్టర్ అంటే అబద్ధాలు చెప్తే కనుక్కోవచ్చు అని. అబద్ధాలు చెప్పడం వల్ల మనిషిలో ఐ బాల్ మూమెంట్ కానీ బీపీ పెరగడం కానీ, అంటే టెన్షన్కి గురవుతాం. మన నిజాలు చెప్పినప్పుడు ఉన్న కంఫర్ట్ అబద్ధాలు చెప్పినప్పుడు ఉండదు అనేది జనరల్ థియరీ. కానీ దీన్ని అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ వాళ్ళు వ్యతిరేకించారు. అదేమి లేదు, ప్రాక్టీస్ చేస్తే అబద్ధాలు కూడా నేచురల్గా చెప్పగలరు. అబద్ధాలు చెప్పడం వల్ల వాళ్ళకి బీపీ రావడము, లేకపోతే కంటి ఇది కావడము, బాడీలో స్కిన్లో ఏదో మార్పులు రావడం, ఇవేం జరగకుండా కూడా చాలామంది సీజన్డ్ క్రిమినల్స్ చేయగలరు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్టిగేషన్ చేయకూడదు అనేది కూడా అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పారు. సో అయినప్పటికీ కూడా సిబిఐ ట్రై చేస్తుంది. అంటే సిబిఐకి ఉన్న ఆప్షన్స్లో ఏమేమి ఉంటే అన్నీ ట్రై చేస్తారు ఇన్వెస్టిగేషన్లో. అలాగా ఇతన్ని చేశారు. అయితే ఇతను బాగా ఆందోళన చెందాడని, మొన్నటి వరకు నేనే చేశానని బిగినింగ్లో చెప్పాడు, నన్ను ఉరి తీసుకోండి అని చెప్పాడు. కానీ మొన్న పాలిగ్రాఫ్ టెస్ట్లో అతను కొంత ఆందోళన వరియే అవుతున్నాడు. నేను ఇది చేయలేదని గట్టిగా చెప్తున్నాడు. నేను వెళ్ళేసరికి ఆ అమ్మాయి చనిపోయి ఉంది, దాంతో నేను భయపడి వచ్చేసానని చెప్తున్నాడు. కానీ దాన్ని నమ్మలేని పరిస్థితి సిబిఐకి ఉంది. ఎందుకంటే సీసీటీవీలో ఇతను ఆ నైట్ 3 సార్లు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. లాస్ట్లో కూడా 4కి ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్ళాడు. తర్వాత అతని చెవులో ఉన్న ఇయర్ సెట్లో వైర్లెస్ది బ్లూటూత్ది అక్కడ ఒకటి పడింది క్రైమ్ సీన్లో. అంటే ఇతను కూడా వెళ్ళానని ఒప్పుకుంటున్నాడు. వెళ్ళినప్పుడు పడిందా లేకపోతే పెనుగులాడింది తెలీదు. దాని తర్వాత మొత్తానికి అక్కడ పడింది, కెమెరాలో కనిపిస్తున్నాడు. దాని తర్వాత ఇతని ముఖం మీద గాయాలు ఉన్నాయి. అంటే ఆ అమ్మాయి పెనుగులాడడం వల్ల గాయాలైనాయా అనేదానికి వేరే రకంగా ఎలా గాయాలైనాయి చెప్పట్లేదు. ఆ నైటే రెడ్ లైట్ ఏరియాకి కూడా పోయాడు. అక్కడ కూడా గొడవ పడ్డాడు ఒక మహిళతో. ఇతను ఫ్రెండ్ మాత్రమే లోపలికి వెళ్ళాడు. ఇతను 2 సార్లు పోతే 2 సార్లు కూడా బయట ఉన్నాడని కూడా చెప్తున్నారు. మరి ఇతను నిజంగానే సెక్స్ కోసం ఈ అమ్మాయిని చేస్తుంటే రెడ్ లైట్ ఏరియాకి పోయినప్పుడు ఎందుకు లోపలికి పోలేదు అనేది ఒక ప్రశ్న. సో ఇక రెండవది ఏంటంటే స్పెర్మ్ 150 గ్రాములు అక్కడ ఉండడం, ఆ అమ్మాయి చనిపోయిన విధానం, ఆ అమ్మాయి బాడీ మీద ఉన్న గాయాలు చూస్తే ఇతను ఒక్కడే చేసి ఉండకపోవచ్చు, ఇది గ్రూపు అంటే గ్యాంగ్ రేప్ అయ్యి ఉండొచ్చు అనేది కూడా చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో సిబిఐకి కూడా ఇప్పుడు ఇంకా కంప్లీట్గా ఇతను ఒక్కడే చేశాడా వేరే వాళ్ళు ఉన్నారా అన్నది ఇంకా నిర్ధారణకు వచ్చినట్టుగా సిబిఐ కూడా లేదు ఇప్పటి వరకైతే.
సో ఈ క్రమంలో ఇప్పుడు నిన్న 12 గంటల ఉద్యమానికి బీజేపీ పిలిపించింది. పెద్ద ఎత్తున విద్యార్థులు కదిలారు. దాంతో వాళ్ళ అల్లర్లకు దిగారని చెప్పి వాళ్ళ మీద బాష్పవాయులు ఉపయోగించడం, పోలీస్ ఫోర్స్ ఉపయోగించడం చేస్తే గవర్నరే చొరవ తీసుకొని వాళ్ళు శాంతియుతంగా చేయనివ్వండి, వాళ్ళ మీద చేయొద్దు, బలాన్ని ఉపయోగించకండి అని పోలీసులకి ఆయన చెప్పడంతో పోలీసులు ఫోర్స్ వెనక్కి తగ్గారని చెప్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ నుంచి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇదేంటంటే పోలీసుల ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంది అనేది ఇప్పుడు జనాల్లో చర్చకి దారితీసింది. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల సాక్షాత్తు సుప్రీంకోర్టే కామెంట్ చేసింది. జస్టిస్ గవాయ్ అన్నాడు, నా 30 ఏళ్ల సర్వీస్లో ఇంత నెగ్లిజెన్స్ కేసును చూడలేదని. ఎందుకంటే మార్నింగ్ జరిగితే వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు పోలీసులు, పేరెంట్స్ వస్తే 3 గంటలు వాళ్ళని బయట నిలబెట్టారు. తర్వాత ఆ పోస్ట్ మార్టం జరుగుతున్నప్పుడు వీడియో రికార్డింగ్ చేయలేదు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ప్రెజర్ చేసినాక మాత్రమే వీడియో రికార్డింగ్ చేశారు. దాని తర్వాత మార్నింగ్ ఎప్పుడో జరిగితే పోస్ట్ మార్టం నైట్ 11:45కు ఎఫ్ఐఆర్ చేశారు. తర్వాత క్రైమ్ సీన్ని ప్రిజర్వ్ చేయలేదు. క్రైమ్ సీన్ దగ్గర అక్కడ బాత్రూములు మళ్ళీ గోడగా కొట్టడం ఇవన్నీ చేశారు. సో ఇదంతా కూడా పోలీసులు కావాలనే ప్లాన్డ్గా ఈ కేసును నీరుగార్చాలంటే బిగినింగ్ నుంచే నీరుగార్చడం మొదలుపెట్టారు. అంటే ఈ కేసులో ఎవరినో సేవ్ చేయాలనే ఇంట్రెస్ట్ పోలీసులకు ఉంది అన్న ఇదైతే కలిగింది. సుప్రీంకోర్టే ఈ డౌట్లన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేశాయి. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన విషయం ఏంటంటే ఇతను ఆ రోజు ఏ బైక్లో అయితే వెళ్ళాడో రెడ్ లైట్ ఏరియాకి, ఆ బైక్ ఒక పోలీసు కమిషనర్దే అని చెప్తున్నారు. పోలీస్ కమిషనర్ పేరు మీద ఆ బైక్ రిజిస్టర్ అయింది. ఆ బైక్ని ఇతను తీసుకొని వాడుతున్నాడు. అట్లాగే ఇంకొక బైక్ ఆర్టీఓ కమిషనర్ పేరు మీద, బైలాల ఆర్టీఓ కమిషనర్ పేరు మీద ఉంది. అంటే పోలీస్ ఆఫీసర్లతో ఇతను ఎంత క్లోజ్ అనేది ఈ సంఘటన తెలుపుతుంది. సో పోలీసులు ఇతన్ని సేవ్ చేయడం కోసమే క్రైమ్ సీన్ ఇవన్నీ లేకుండా ఇతను ఒక్కడనే ముద్దాయిగా పెట్టేసి ఈ కేసుని మెల్లగా నీరుగార్చి దాని తర్వాత సాక్ష్యాధారాలు ఉండవు కాబట్టి ఇతను వదిలేస్తుంది కోర్టు అనేది పోలీసులే చేస్తున్నారు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. సో ఇది షాకింగ్గా ఉంది. ముందు నుంచి కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం సరిగ్గా ఈ కేసుని పట్టించుకోలేదు. ముందే సిబిఐకి ఇవ్వడం కానీ కల్ప్రిట్ని అరెస్ట్ చేయడం కానీ చేయలేదు. రెండవది ఏంటంటే ఆల్రెడీ ఆమె డైరీ ఒకటి బయటకు వచ్చింది. ఆ డైరీలో కూడా కొన్ని విషయాలు రాసుకునింది, కానీ ఆ డైరీ మిస్ అయ్యింది. పోలీసులు దాన్ని కూడా ఎక్కడో నాశనం చేసేసారు, డిస్ట్రాయ్ చేశారన్న వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ డ్రగ్ మాఫియా ఉంది, హాస్పిటల్లో కూడా ఉంది, కొంతమంది డాక్టర్లు కూడా ఇన్వాల్వ్ అయినారు. ఈవెన్ ఇతన్ని కూడా నైట్ కూడా ఇతను డిన్నర్ చేసింది కూడా కొంతమంది జూనియర్ డాక్టర్లతో కలిసి డిన్నర్ చేశాడని, మళ్ళీ లేట్ నైట్ కూడా ఒక నర్సు వచ్చి ఇతనితో ఏదో మాట్లాడిపోయినట్టుగా కెమెరాల్లో ఉంది. అంటే అక్కడ ఉన్న డాక్టర్సు పోలీసులు ఇతనికి ఫ్రెండ్లీగా ఉన్నారు, ఇతను హెల్ప్ చేశారా, ఇతను ఆ అమ్మాయి మీద చేయడానికి ప్రత్యేక కారణం ఏంటి? సెక్సే అనుకుంటే రెడ్ లైట్ ఏరియాకి ఇతను 2 సార్లు వెళ్ళొచ్చాడు, మరి దానికోసం వెళ్ళాడా అనేది ఇప్పుడు అనేక డౌట్లు వస్తున్నాయి. సో అందరూ ఎక్కువ మంది నమ్ముతున్నది ఏంటంటే దీని వెనక డ్రగ్ మాఫియా ఉంది, వాళ్ళ డీటెయిల్స్ ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి, ఆ అమ్మాయి దాన్ని ఎక్స్పోజ్ చేయాలనుకుంటుంది, అందుకనే అమ్మాయిని ముందుగా చిత్రహింసలు పెట్టారు. లేకపోతే మామూలుగా రేపైతే అంత తీవ్రమైన గాయాలు 25 గాయాలు అమ్మాయి ఒంటి మీద ఉన్నాయి. ఆ స్థాయిలో చేయడం అంటే ఖచ్చితంగా ఆమెని టార్చర్ చేశారు. ఆ వివరాలన్నీ బయట పెట్టద్దు, డైరీ వాళ్ళకి ఇచ్చేయమని. సో ఆ అమ్మాయి ప్రతిఘటించడం వల్లే ఇలా చేశారు అనేది కూడా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్లు కూడా రావాల్సి ఉంది. కొన్ని సిబిఐ సీరియస్గా చేస్తుంది కాబట్టి ఇది బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ సంజయ్ సింగ్